అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే వైసీపీ నేతలందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా కూడా నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది, ఎక్కడెక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరు ఎలా ఉంది, లేకపోతే ఆ నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జిని కనుక మేబీ కొన్ని నియోజకవర్గాల్లో 2024లో పార్టీ ఓటమి తర్వాత కూడా కొంతమంది స్టాండ్ బై తీసుకొని యూటర్న్ రాజకీయాలు తీసుకొని కొంత సైలెంట్గా ఉన్నటువంటి నియోజకవర్గాలు గుర్తించి ఆ నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులందరినీ గుర్తించి వారితోటి కూడా ఏకాంతంగా మాట్లాడటం జరిగింది. వారి పనితీరు, అదేవిధంగా వారి బ్యాక్గ్రౌండ్ కూడా అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా ద్వితీయ శ్రేణి లీడర్స్ అందరితో కూడా ఏకాంతంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. నెల్లూరు కాన్స్టిట్యున్సీలో మనకి 2024 ఎన్నికల్లో కూడా వైసీపీకి గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి. 2019 ఎన్నికల్లో నెల్లూరులో పరిస్థితి కనుక చూస్తే 2024 ఎన్నికలకు పొంతం లేని వ్యవహారంగా మారిపోయింది. మహామహిళలు హేమీలు సైతమే ఓటమి చవిచూడటం జరిగింది 2024 ఎన్నికల్లో. ఆ ఓటమి నుంచి ప్రజలందరినీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్నటువంటి యాక్టివ్ పాలిటిక్స్లో అందరినీ కూడా నియోజకవర్గంలో ఉన్న నేతలు కూడా గట్టిగా ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారని చెప్పుకోవచ్చు. ఎవరైతే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారో వారందరినీ గుర్తుపెట్టుకోండి, వారికి వడ్డీతో సహా చెల్లిద్దాం. అదేవిధంగా కార్యకర్తలు, జెండా మోసిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను అండగా ఉంటాను. రాబోయే రోజుల్లో మేబీ ఈ నెలాఖరు కానీ లేకపోతే జనవరి 1st వీక్లో కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ తాను నివాసం ఉండి అక్కడే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా సమన్వయకర్తల మీద ఏదైనా సమస్యలు కనుక ఉన్న నియోజకవర్గంలో స్పాట్లో సమన్వయకర్తలను మార్చడం కానీ, అదేవిధంగా పార్టీకి జెండా మోసిన కార్యకర్తలకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించాలో వారికి ఆ విధంగా కూడా ప్రాధాన్యత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని చెప్పి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలందరితో కూడా జగన్మోహన్ రెడ్డి ఏకాంతంగా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కొక్క నియోజకవర్గంతో కొంతసేపు ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా ఆయన తెలుసుకొని నోటిఫైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు, అదేవిధంగా గతంలో వైసీపీ హయాంలో ఇప్పటికీ ఎంత పురోభివృద్ధి సాధించింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు అవన్నీ కూడా కార్యకర్తలకు వివరించే కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మెయిన్ కార్యకర్తలకు జోష్ నింపడం, ధైర్యం నింపే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా లీనమైపోయినట్టుగా కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న నేతలతో కూడా మాట్లాడటంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఫుల్ జోష్లో ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరో కొన్ని రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క నియోజకవర్గంలో నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటన ఉంటుందని చెప్పడంతో వాళ్ళంతా ఫుల్ హ్యాపీ అయ్యారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడైతే నోటిఫైడ్ కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన కొన్ని నోటిఫైడ్ సమస్యలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి వాటికి త్వరితగతిన పరిష్కారం కల్పిస్తానని చెప్పి కూడా కార్యకర్తలకు ఆయన భరోసా కల్పించడం జరిగింది.